మున్సిపల్ చైర్మన్ మేయర్ పదవుల్లో బీసీలకు 50% కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లో బీసీలకు అన్యాయం చేశారని, కానీ జనరల్ స్థానాల్లో బీసీలు నిలబడి గెలుపొందారని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని కృష్ణయ్య విమర్శించారు. కోర్టులో కేసు ఉందని, గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేశారని, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను కూడా అదే తరహాలో నిర్వహించాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 42% రిజర్వేషన్ల కేసు గెలిచిన తర్వాతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. అడుగడుగున బీసీలకు తప్పుడు అణచివేత అన్యాయం చేస్తున్నా 58% మొత్తం సీట్లు మున్సిపాలిటీలో 52 పంచాయతీల్లో గెలవడం జరిగింది. ఇది చరిత్రాత్మకమైనటువంటి అంశం. జనరల్ సీట్లలో ఎక్కువ మొత్తంలో బీసీలు గెలిచారు. కాబట్టి 50% మున్సిపల్ చైర్మన్లు మేయర్ పోస్టులను బీసీలకే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇప్పుడు కోర్టుల కేసు ఉంది. ఇప్పుడు ఈ కేసును గెలిచినాకనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలి. అంతవరకు ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుంది. ఈసారి బీసీలు ఎలాంటి కారణం లేకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోతే మాత్రం రాష్ట్రంలో అల్లకల్లోలమవుతుందని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను.